అది శ్రీనగర్ అనే అందమైన గ్రామం. ఆ గ్రామంలోని రామయ్య, లక్ష్మమ్మ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళకి ముగ్గురు కూతుర్లు, సరళ, సరోజ, స్నేహ. స్నేహ వాళ్ళిద్దరికన్నా చిన్నది. రామయ్య ఆ ఊరి పంచాయతీ పెద్ద. స్నేహకి చదువు మీద అంత ఆసక్తి ఉండేది కాదు. ఇద్దరు కూతుర్లు చదివినా స్నేహ చదవలేదని వాళ్ళమ్మ బాధపడేది. కొద్ది రోజులకి రామయ్య ఇద్దరు పెద్ద కూతుర్లకి పెళ్లి చేశాడు. స్నేహ చిన్నదవడంతో రామయ్య గారాబం చేసేవాడు. స్నేహ ఇంట్లోనే ఆడుతూ ఉండేది. వాళ్ళమ్మకి వంట పనుల్లోని, ఇంటి పనుల్లోని సాయం చేసేది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత స్నేహ పెద్దదయ్యింది. రామయ్య స్నేహకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాడు. లక్ష్మితోని మన ఊరిలోనే ఏదైనా మంచి సంబంధం చూడాలి అని చెప్పాడు. రామయ్య వాళ్ళ ఊరి పంతులు గారికి స్నేహ కోసం చెప్పగా, ఆ పంతులు గారు మన ఊరికి పక్కనే మధురై అనే ఊరు ఉంది. ఆ ఊరిలోని వేణు అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు. తల్లిదండ్రులు లేకపోయినా వేణు చాలా బుద్ధిమంతుడు. స్నేహకి ఈ సంబంధం సరైనది అని చెప్పాడు. రామయ్య మధురైకి బయలుదేరాడు. వేణుని కలిసి మాట్లాడిన రామయ్యకి వేణు చాలా బాగా నచ్చాడు. వేణుకి కూడా ఈ సంబంధం ఇష్టమవడంతో రామయ్య స్నేహతో మాట్లాడి ఏ విషయం అనేది కబురు చేస్తానని చెప్పాడు. రామయ్య ఇంటికి వచ్చి లక్ష్మి, స్నేహతోని వేణు కోసమంతా చెప్పాడు. లక్ష్మి, స్నేహ కూడా ఈ పెళ్లి ఇష్టమవడంతోని రామయ్య ఘనంగా పెళ్లి చేయాలి అనుకున్నాడు. రామయ్య అనుకున్నట్టే స్నేహకి, వేణుకి ఘనంగా పెళ్లి చేశాడు. వేణు, స్నేహ చాలా సంతోషంగా ఉన్నారు. స్నేహకి కొత్త ఇల్లు, కొత్త వాతావరణం చాలా బాగా నచ్చింది. కొద్ది రోజులకే అనారోగ్యంతో రామయ్య కన్నుమూస్తాడు. 2 సంవత్సరాల తర్వాత స్నేహకి పాప పుడుతుంది. ఒకరోజు వేణుకి ఒంట్లో బాగోలేదని ఇంటికి వచ్చి పడుకుంటాడు. స్నేహకి ఏం చేయాలో అర్థం కాక మరుసటి రోజే డాక్టర్ని పిలవాలి అనుకుంటుంది. తర్వాత రోజుకే వేణు అనారోగ్యం చాలా పాడవుతుంది. డాక్టర్ వచ్చి చూసి కొన్ని మందులు రాసిస్తాడు. వేణుకి కొంత రెస్ట్ కావాలి అని చెప్తాడు. డాక్టర్ ఇచ్చిన మందులకి వేణుకి కొద్ది రోజుల్లో నయమవుతుంది. కానీ వేణు ఎలాంటి పనికి వెళ్ళలేకపోతాడు. స్నేహకి ఏం చేయాలో అర్థం కాలేదు. స్నేహ దగ్గరికి వాళ్ళమ్మ బయలుదేరి వెళ్తుంది. స్నేహ కోసం అని వాళ్ళమ్మ కొంత భూమిని స్నేహకి ఇస్తుంది. స్నేహతో, చూడుమా, చిన్నప్పుడు చదువుకోమంటే చదువుకోలేదు. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తుంది. ఇలాంటప్పుడు ఎవరు మనకి సహాయం చెయ్యరు అని స్నేహతో చెప్తుంది. స్నేహ చాలా బాధపడుతుంది. వాళ్ళమ్మ స్నేహాన్ని కొంత ఓదార్చి తనకున్న భూమిలోని ఏదైనా పంట పండించమంటుంది. స్నేహ కొన్ని కూరగాయల మొక్కలతో కూరలన్నీ పండిస్తుంది. తను ఆ కూరలన్నీ అమ్మి తన ఇంటిని చూసుకుంటుంది. తన కూతుర్ని కూడా బాగా చదివిస్తుంది. స్నేహకి ఆ కూరలమ్మిన డబ్బులతో తన భర్త మందులకి, ఇంట్లోనికి సరిపోతుంది. కొంతకాలం ఇలా గడిచిన తర్వాత వేణుకి నయమవుతుంది. స్నేహకి కొంత ఊరటగా ఉంటుంది. కానీ వాళ్ళ పాపని ఎలాగైనా చదివించాలి అనుకుంటుంది. కొన్ని సంవత్సరాలకి స్నేహ వాళ్ళ కూతురిని బాగా చదివించి టీచర్ని చేస్తుంది. తనలాంటి పరిస్థితి తన కూతురికి రాకూడదని స్నేహ ఎంత కష్టపడైనా తన కూతురిని చదివించాలి అని అనుకోవడం వల్ల తన కూతురు బాగా చదివి మంచి టీచర్ అవుతుంది. వేణు, స్నేహ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు.